రెడీ? మీకేం కాలేదుగా? మీకేం కాలేదుగా? పనిచేసే చోట చిన్న సమస్య వచ్చిందమ్మా. మీకేం కాలేదుగా? పనిచేసే చోట చిన్న సమస్య వచ్చిందమ్మా. రెడీయా? సార్ ఇక్కడ ఇది రావట్లేదు సార్. మంచి అది ఇంటర్నల్ ఇది నొక్కాలి మొత్తం ఆన్ అయితే చిన్న స్క్రీన్ వస్తుంది. నా బాధంతా ఏం లేదు, మనిషి చెప్తున్నారు అసలు ఇక్కడ ఏం మొదలవుతుందని చెప్తున్నారు. అర్థమైంది కదా? ఓకేనమ్మా? ఒక్క నిమిషం. ఓకే. మీకేం కాలేదుగా? పనిచేసే చోట చిన్న సమస్య వచ్చిందమ్మా. తర్వాత టైం టు టైం చెప్పట్లేదు, నువ్వు ఎక్కడో చోట సింక్ చేసేస్తావు. రెడీయా? రెడీ సార్. మీకేం కాలేదుగా? పనిచేసే చోట చిన్న సమస్య వచ్చిందమ్మా. చిన్న సమస్య వచ్చిందమ్మా. నేను ఇంటికి రావడానికి కొంత సమయం పడుతుంది. నేను ఇంటికి రావటానికి సమస్య వచ్చిందమ్మా. నేను ఇంటికి రావడానికి సమయం పడుతుంది. కొంత సమయం పడుతుంది. రెడీ సార్. నేను ఇంటికి రావడానికి కొంత సమయం పడుతుందమ్మా. పనిచేసే చోట చిన్న సమస్య వచ్చిందమ్మా. నేను ఇంటికి రావటానికి సారీ లిఫ్ట్ పోయింది సార్. పనిచేసే చోట చిన్న సమస్య వచ్చిందమ్మా. నేను ఇంటికి రావడానికి కొంత సమయం పడుతుందమ్మా. వచ్చిందమ్మా. నేను ఇంటికి రావడానికి కొంత సమయం పడుతుంది. ఓకే సార్. నేను ఇంటికి రావడానికి కొంత సమయం పడుతుందమ్మా. పనిచేసే చోట చిన్న సమస్య వచ్చిందమ్మా. నేను ఇంటికి రావడానికి కొంత సమయం పడుతుందమ్మా. నేను ఇంటికి రావడానికి కొంత సమయం పడుతుందమ్మా. ఏమంటున్నారు డాడీ? ఏమంటున్నారు డాడీ? రెడీ? రెడీయా? ఏమంటున్నారు డాడీ? రెడీ సార్. ఇంటికి రావడానికి కొంత సమయం పడుతుందమ్మా. ఏమంటున్నారు డాడీ? లేదు సార్. ఇంటికి రావడానికి కొంత సమయం పడుతుందమ్మా. ఏమంటున్నారు డాడీ? ఏమంటున్నారు డాడీ? వింటున్నావా? మ్యూజిక్ ఎలా ఉంది? ఆ మ్యూజిక్ నన్ను ఫాలో. ఇంటికి రావడానికి కొంత సమయం పడుతుందమ్మా. ఏమంటున్నారు డాడీ? ఏమంటున్నారు డాడీ? ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇంటికి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇంటికి వెళ్ళకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇంటికి వెళ్ళకూడదు. ఏమంటున్నారు డాడీ? ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇంటికి వెళ్ళకూడదు. ఓకే సార్. ఏమంటున్నారు డాడీ? ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇంటికి వెళ్ళకూడదు. ఇక్కడ చెప్పినప్పుడు ఈ మార్క్స్ చూడకండి, అన్మెచ్యూర్స్ అనుకుంటారు. ఓకేనా? ఓకే. సింక్ తీసుకొని చూడాలిగా. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇంటికి వెళ్ళకూడదు. సరేనా? సరేనా? రెడీ సార్. ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు ఇంటికి వెళ్ళకూడదు. సరేనా? సరేనా? అసలేమైంది? సరేనా? అసలేమైంది? చిన్నమ్మాయి వాయిస్ మళ్ళీ చూసినావా? మళ్ళీ మిస్ అయిపోయింది. ఏం భయపడదు, నువ్వు ఒంటరిదానివి కాదు, నీకు తోడుగా పోల్తున్నాడు. ఏం భయపడకు. పిచ్ కంట్రోల్ అంటే మనం ఏ వాయిస్ అయితే పెట్టామో అమ్మాయి ఇప్పటికి 6 సార్లు మర్చిపోయింది. అన్నప్పుడు ఏమైందంటే ఒకటోలాగా వస్తుంది. ఒక వాయిస్ అన్నప్పుడు అదే పిచ్ మోడ్యులేషన్ గుర్తుపెట్టుకోవాలి. అది నేను చెప్పను మేడం, అర్థమైందా? మారిపోతున్నాయి వాయిస్. ఇప్పుడు మీ ఇంట్లో మీ అమ్మాయి పేరు లావణ్య? మేఘనా సార్.
ఒకటే అమ్మాయి ఇద్దరా? బాబు పాప. మేఘనా. మీ అమ్మాయి పేరు? మీ అమ్మాయి పేరు? ఈ మూడింట్లో నీకు మోహిత వాయిస్ నచ్చింది. మోహితనే మీరు ఫిక్స్ అవ్వాలి. ఇక్కడ ఏం చేస్తుంది లావణ్య? మీ అమ్మాయి పేరు ఫాలో అవుతుంది. మీ అమ్మాయి పేరు? మీ అమ్మాయి పేరు? మీ అమ్మాయి పేరు? అందరు వాయిస్ చెప్పేస్తుంది. ఇక్కడ కావాల్సింది వాయిస్ ఎవరు సెలెక్ట్ అయింది? మోహిత్ వాయిస్ సెలెక్ట్ అయింది. నువ్వేం చేస్తున్నావు? అందరి పేరు చెప్పేస్తున్నావు. మేము ఏమడిగినా స్పెషలైజేషన్ మోహిత్ వాయిస్ కావాలన్నా నువ్వేం చేస్తున్నావు? ఆల్ వాయిస్ చెప్తున్నావు. ఇది మా చేతుల్లో ఏముండదు, అవునా కదా? మా చేతుల్లో ఏముండదు. నేను చెప్పాను నాకు మోహిత వాయిస్ ఈ పిచ్ అంటే ఈ 4 క్యారెక్టర్లు ఎందుకు చెప్పానంటే ఇది నా 4 టైప్ ఆఫ్ క్యారెక్టర్స్. వాళ్ళ మొహాలు వేరు, వాళ్ళ భాష వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. కాబట్టి ఈ 4 మీ క్యారెక్టర్స్ మీరు ఇంట్లో గుర్తుపెట్టుకుంటే ఈ 4 వాయిస్లే ఇక్కడ మేము వాయిస్ టెస్ట్ చేస్తాం. ఈ 4 వాయిస్ టెస్ట్ చెప్పేటప్పుడు మీరు తెలివిగా చేసింది ఏంటంటే మీ పిల్లల వాయిస్లో పెట్టాలి. అక్కడ ఈ 4 వాయిస్లో మీరు ఇంట్లో అబ్జర్వేషన్ చేసి ఏ వాయిస్లో నేను చెప్పానబ్బా, 3వ వాయిస్ మోహిత వాయిస్ చెప్పాను, అది ఫిక్స్ అయిపోవాలి. ఇంకా మిగతా క్యారెక్టర్స్ అన్ని పక్కన పెట్టాను. కానీ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే అందరి వాయిస్ని చెప్పడం వల్ల దీన్ని పిచ్చి ఒకసారి ఒకసారి మేము మోహిత వాయిస్ని సెలెక్ట్ ఇతను మోహిత పుట్టినరోజు అన్నప్పుడు మోహిత పుట్టినరోజు చేస్తారా, మీ అమ్మాయి పుట్టినరోజు చేస్తారా? మరి తన పుట్టినరోజు చేస్తా అంటుంది. అర్థమైందా? ఇది మీ మైండ్లో పెట్టుకోవాలి. అది మేమేం చేయాలి, చెప్తానే ఉన్నారు. ఇప్పుడు కూడా చెప్పినా, అంతకుముందు చెప్తారు. ఒకసారి చెప్పినప్పుడు మేము చాలాసార్లు గుర్తుపెట్టుకోవాలి. ఇది నా మైనస్ పాయింట్ అయితే కాదు. దేవి గారు అర్థమైందా? ఇస్ ద రివర్స్ మైనస్ పాయింట్. అంటే మనకు బాధలు ఉన్నాయా ఏమున్నాయా నాకని వస్తుంది, నా గోల్డ్ అని ఉన్నాయి. అర్థమైందా? కాబట్టి ఇంకా ఆ బాధలు పక్కన పెట్టి నేను క్లాస్ అయితే అద్భుతంగా చెప్తున్నానా లేదా? మరి మీకేంటో నాకు తెలియదు. అంతకంటే డెప్త్కి నేను పోలేదుగా. అర్థమవుతున్నదా అని నువ్వు మోహిత వాయిస్ ఫిక్స్ అవ్వాలి, కానీ అందరి వాయిస్ చెప్పేస్తాం. అర్థమైందా? అది చూసుకో. ఏం భయపడదు, నువ్వు ఒంటరిదానివి కాదు, నీకు తోడుగా బోల్తున్నాడు. ఏం భయపడదు, నువ్వు ఒంటరిదానివి కాదు, నీకు తోడుగా బోల్తున్నాడు. రెడీ? అది కంగారు కానీ. ఏం ధైర్యం చెప్తున్నాడు. ఓకే సార్. ఏం భయపడకు, నువ్వు ఒంటరిదానివి కాదు, నీకు నీకు తోడుగా తోడుగా బోల్తున్నాడు. ధైర్యంగా చెప్తున్నాడు. ఓకే సార్. రెడీ సార్. అసలు ఏమైంది? ఏం కంగారు పడకు, నువ్వు ఒంటరి దానివి కాదు, నీకు తోడుగా బోల్ట్ ఉన్నాడు. మనది డబ్బింగ్ ఇండస్ట్రీ పట్టించిన ఇస్తారా? మనం చేసేది ఏం లేదు. ఆల్రెడీ వాళ్ళు నటించేసింది. ఏం కంగారు పడకు, నువ్వు ఒంటరి దానివి కాదు, నీకు తోడుగా బోల్ట్ ఉన్నాడు. మనలో కొన్ని మార్పులు చేశాను. తనలో కొన్ని మార్పులు చేశాను. తనలో కొన్ని మార్పులు చేశాను. రెడీ సార్. కాదు, నీకు తోడుగా బోల్ట్ ఉన్నాడు. తనలో కొన్ని మార్పులు చేశాను. కొద్దిగా వాయిస్ పెంచు. తనలో కొన్ని వాయిస్ కాదు, నీకు తోడుగా బోల్ట్ ఉన్నాడు. తనలో కొన్ని మార్పులు చేశాను. నాకు కూడా ఒక విషయం ఇస్తే నేను కూడా అందరినీ మాట్లాడతాను. తనలో కొన్ని మార్పులు చేశాను. కుక్క పిల్లకి ఇన్ని సినిమాలు కుక్క పిల్లకి మనము ఇవి సింపుల్గా అనుకుంటాం కదా. ఓటీటీ ప్లాట్ఫామ్స్లో కొన్ని మిలియన్స్ ఆఫ్ వ్యూస్ చూస్తారు తెలుసా? అంటే మిలియన్స్ ఆఫ్ వ్యూస్. ఇది అంటే ప్రొడ్యూసర్కి నేను చెప్తున్నా కదా, మామూలు 10 లక్షలు పెట్టుకుంటారు సినిమా, కానీ చూసేటప్పుడు చూసుకున్నారు ఎంత అట్రాక్టివ్ చేస్తారు సినిమాలో. ఈ సినిమా 10 లక్షలకు ఉన్నది ఓటీటీ వాడు 30 లక్షలకు ఉంటాడు. ఆ 30 లక్షలని వాడు ఒక్కొక్కసారి 30 కోట్లు కూడా కలెక్షన్ చేసుకుంటాడు. కాబట్టి అట్లా సబ్జెక్ట్ కుక్కలు పిక్కలు దగ్గర దేనికేమో వాడు చెప్పాలి. ఇప్పుడు వాడు నిన్ను రక్షించగలడు. ఇప్పుడు వాడు నిన్ను రక్షించగలడు. రెడీ. ఇప్పుడు వాడు నిన్ను రక్షించగలడు. ఇప్పుడు కొద్దిగా ఇంకా ధైర్యంగా చెప్తుంటే రెడీ సార్. ఇప్పుడు వాడు నిన్ను వాయిస్ మింగేస్తున్నావు. అదే ఆ మింగేస్తాడు. ఓపెన్ వాయిస్ రెడీ సార్.
ఇప్పుడు వాడు నిన్ను రక్షించగలడు. ఆ బ్రీత్ ఇంపార్టెంట్. పరిగెత్తుకుంటూ వస్తుంది కదా, పరిగెత్తుకుంటే కూర్చొని బ్రీత్ అంటూ రెడీయా? టేకా టేకా రెడీ సార్. ఇదిగో మా మాటల్లోనే రెడీ సార్ అన్నప్పుడు నీరసంగా అనిపిస్తాను. నువ్వు అదే నన్ను రెడీ అని అన్నాడు. రెడీయా సార్? రెడీ సార్. కాన్ఫిడెన్స్ ఎక్కడ ఉంది? డైరెక్టర్లో ఉందా, ఆర్టిస్ట్లో ఉందా? ఏంటి ఏమైనా ప్రాబ్లం అలానే? నాకు చాలా మంది, మీరు కూడా మొన్న ప్రాబ్లమ్స్ ఉంటే నాకు చెప్పండి. నేను ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా తీసి పక్కన పడదొప్పుతాను ఫస్ట్. సత్యం, నాకు ప్రాబ్లమ్స్ కాదు. ఐ వాంట్ మనీ సంపాదించాలంటే ప్రాబ్లమ్స్ ఎక్కడ మొదలైతే మనిషికి మనీ దగ్గరనే మొదలవుతాయి. కాబట్టి ఆ మనీ కోసం నేను క్లారిటీగా క్లాస్ చెప్తాను. అర్థమైందా? ఆ మనీ కోసం నేను చెప్తున్నాను. నేనేమి పెద్ద అద్భుతమైన క్లాసులు కాదు. మోగు గారు అన్నపూర్ణ పెద్ద స్టూడియోలో సెంట్రల్ ఏసీలు ఉంటాయి, గొప్పగా ఉంటాయి. ఇంకా నాకేంటంటే వాళ్ళకంటే అవకాశం ఉంది, నాకు లేదు, అయినా కూడా అద్భుతంగా చెప్తున్నా. కాబట్టి ఐ వాంట్ మనీ కావాలనుకున్న వాళ్ళు ఎన్ని సమస్యలు ఉన్నా పక్కన పడేస్తారు. మరి అది నువ్వు పడేయట్లా. దయచేసి మీకు పర్సనల్ ప్రాబ్లం ఉంటే ఇంట్లో పడేసి రండి మేడం. నాకు 1:30 తర్వాత మళ్ళీ నేను మామూలు మనిషిని అయిపోతాను. అంతవరకు నేను పనే. అర్థమైందా? కాబట్టి నువ్వు కూడా టార్గెట్ పెట్టుకో లావణ్య. అర్థమైందా? మీ వాళ్ళు మాట్లాడతారంటే నేను ఎవరితోనైనా మాట్లాడిస్తాను. అర్థమైందా? ఏంటి మేము కూడా ఇలానే కష్టపడ్డామండి. మరి మీ ఆవిడ మరి పంపొచ్చి 5-6 నెలలు వినోద్ కూడా సీనియర్ డబ్బింగ్ ఆర్టిస్టే పని చేస్తున్నాడు. మరి మీకు తొందర ఎక్కువ సార్, ఎవరు ఏం చేయలేదని వాళ్ళు డైరెక్ట్ చెప్తారు. నీకు ఏ సుమన్ టీవీలో ఎంత పెద్ద లెక్చర్ ఇవ్వమన్నా ఇస్తాం. మాకే టైం పట్టిందండి, మాకే టైం పట్టింది. సినిమా ఇండస్ట్రీ ఫ్యామిలీ ఉండి టైం పట్టింది. మరి మీ ప్రాబ్లం ఏంటో చూసుకుని వాళ్ళు డైరెక్ట్ చెప్పేస్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర మనం ఏం మాట్లాడలేదు. ఎందుకంటే ఒక మిరాయిలో హీరోయిన్గా మదర్కి చెప్పిన ఆవిడ, కేజీఎఫ్లో మదర్లో చెప్పిన ఆవిడ మన లక్షలు తీసుకున్నప్పుడు వాళ్ళు ఇదే చెప్తారు. మరి మీకు తొందర ఎక్కువైపోయిందండి అట్లాంటప్పుడు డ్రాప్ చేసుకుంది. మా వినోద్ కూడా ఏం చేశారు? హలో మేడం, టీవీఆర్ డబ్బులు చెప్పారు మేడం. ఒక్క చూసారా, కొత్త స్టూడెంట్స్ ఫోన్లే ఫోన్. నిజమైనా అన్ని బిజీ. నేను వస్తూనే ఉన్నాను, రోజు 2-3 కాల్స్ వస్తూనే ఉన్నాయి. మా మేడం ఏమో ఇంతవరకు సెటిల్ అయ్యి. ఓకేనా? ఏమైంది దేవిగారు? ఏమైంది? ఏం కాలేగా? నువ్వు డ్యాన్స్లు వేసేటప్పుడు, షార్ట్స్లు అప్పుడు మాత్రం భలే డ్యాన్స్లు వేస్తారు అబ్బా. ఎవరండి? రండి. తన పేరు మొన్న సాటర్డే బ్యాచ్ సడన్గా వచ్చారు ఈరోజు. మేడం చెప్పారా? అవునా? వీళ్ళందరూ కూడా తన పేరు వచ్చేసి రామణి, దీనా మేడం, దేవి గారు, లావణ్య. ఈ అబ్బాయి పేరు యతీష్. ఇప్పుడు మా అకాడమీ పెద్ద మిసైల్ ఇది, పెద్ద మిసైల్. నేను నిన్ననే ఫిక్స్ అయినా, మనోడు వెళ్ళే లోపల సన్మానాలు మొత్తం చేసి పంపించేయాలి, వాడేసుకోవాలి మొత్తం ట్రైనింగ్లో. అర్థమైందా? ఎందుకంటే చాలామంది వెళ్ళారు ఇండస్ట్రీ. అంటే ఈ అబ్బాయి కూడా అంటే గాడ్ గిఫ్ట్. ఈ అబ్బాయి ఆ రోజు ఆడిషన్ అప్పుడు తెలియదు నాకు, సడన్గా వస్తే ఆల్రెడీ వాయిస్ టెస్ట్ ఓపెన్ చేస్తున్నారు వర్మ గారు అండ్ దామోదర్ రెడ్డి గారు, కేజీఎఫ్ దామోదర్ రెడ్డి గారు అని. నేను అప్పుడే మీరందరూ బయట ఉన్నారుగా, నేను వెళ్ళా. ఏం సార్ వినోద్ రమ్మని చెప్పండి. ఎందుకు నన్ను పిలుస్తాను సార్? వినోద్ వాయిస్ విన్నావా? చూడండి, చూపించు, నేను ట్రై చేయండి, ట్రైనింగ్ చేయండి అని. మరి అది ఆ ప్లేస్లో చాలామంది ఉన్నారు. మరి వాళ్ళకి అప్పగించవచ్చు పిల్లల్ని. ఇండస్ట్రీ గుర్తించింది అతని వాయిస్ని, అంతకంటే ముందు దేవుడు గుర్తించాడు. కాబట్టి ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ పిల్లోడు పెద్ద వెపన్. ఇది మా పీడిఆర్ పెద్ద వెపన్, మామూలు వెపన్ కాదు. మన సంజయ్ దత్కి చెప్పొచ్చాడు. సంజయ్ దత్కి అంటే ఈజ్ ద డెమో మూవీస్. ఇప్పుడు కూడా మన ఏ సినిమా చెప్పావు? హీరో ఎవరు? ప్రభుదేవ. చిన్న సినిమా ప్రభుదేవ. బట్ చెప్తుంది పెద్ద సినిమా. మనకు అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఆర్సీఎం రాజు లాంటోడే తనకు చెప్పిందంటే, ఎప్పుడైనా యోధులు అంటారండి. యోధులు అంటే ఒక భీముడు, అశోకుడు,
చంద్రగుప్తుడు, అలెగ్జాండర్, లేకపోతే వీరపాండ్య కట్టబ్రహ్మణ యోధులతోటే మాట్లాడుతున్నాడు. అంటే వాళ్ళందరూ 8 ఫీట్లు 6 ఫీట్లు ఉంటారు, వాళ్ళలాగా బాహ్య రూపం కానీ అన్ని ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా అతను లాక్కోవాల్సిందే. వాళ్ళు ఇప్పటి నుంచి కాదు, ఇది ఎప్పటి నుంచో ఉంది ఈ సబ్జెక్ట్. మరి శ్రీకృష్ణదేవరాయలు నాగమనాయకుడు మరి 8 ఫీట్లు, శ్రీకృష్ణదేవరాయలేమో కొట్టి లావణ్యంతే, కానీ మంచి విద్య. అర్థమైందా? నేను నాగమనాయుడు డైలాగ్ నిన్న చదువుతా ఉంటే దాంట్లో ఒకటి డైలాగ్ ఉంటుంది, నిన్న నేర్చుకుంటాను. దేవి ఏమిటి మీ కంటి వెంట ఈ అశుద్ధాలను నేను ఎన్నడూ చూడలేదు, ఆ నోటి వెంట అమంగళకరమైన వార్తలు నేను ఎన్నడూ వినలేదు. చోళరాజు వీరేంద్ర భూపతి పాండ్యదేశంపై దండెత్తి పాండ్యరాజ్యాన్ని హస్తగతం చేసుకున్నాడు. చోళరాజు పాండ్యుడు ప్రాణాలు తప్పించుకొని రాయలవారు శరణు కోరారు. రాయలవారు పాండ్యునికి తన రాజ్యాన్ని తనకు అప్పగిస్తానని వాగ్దానం చేశారు. ఆ కర్తవ్యాన్ని రాయలవారు నాకు అప్పగించారు అని అంటారు. అన్నప్పుడు చూడండి, రాయలవారు వెళ్ళొచ్చుగా, చూసారు డైలాగ్ చెప్తున్నాను. అంటే ఆ వ్యక్తి మరి అంత హైట్, అంత పర్సనాలిటీ. దాంట్లో ఒక సీన్ ఉంటుంది, షేర్ ఖాన్ అని ఉంటాడు, వాడిని కొడితే 2 ముక్కలు అయిపోతుంది బాడీ. అంటే ఎగ్గిని ఇట్లా కొడితే బాడీ సగం చీలే లోపల మళ్ళీ ఇట్లా కొడితే 4 పాటగా ఎగిరిపోయింది. ఈ కత్తి ఇక్కడ అంటే ఆ మూల వరకు అంత పెద్ద కత్తి ఉంటుంది. అంటే క్యారెక్టర్ని మనం ఇన్వాల్వ్ చేసుకోవాలి, ఆ క్యారెక్టర్ మామూలుగా ఉండదు. సరే దాన్ని అంటాడు మళ్ళీ ఎలా ఉంటుంది, అబద్ధం కాదు, అసంభవం. అంటే అతను ఏమంటాడు, ఆ విజయనగర సామ్రాజ్యం కూడా నాదే, ఆ నాగమయ్య వస్తాడో వాడి తాత వస్తాడో రమ్మని అంటాడు. అసంభవం అంటాడు. అసంభవం అని పుల్లాగా అర్ధరాత్రి వేళ దండెత్తి పాండ్యరాజుని పారుద్రోలి పాండ్యరాజ్యాన్ని హస్తగతం చేసుకున్నంత సులభం కాదురా విజయనగర సామ్రాజ్యాన్ని హస్తగతం చేసుకోవటం. ఇక మిగిలింది నువ్వే, శరణమా లేక సమరమా అని. ఎంత ఫెరోషియస్ డైలాగ్స్ అంటే ఆడంటాడు మళ్ళీ, ఎన్ని రోజులు పనిచేస్తావురా రాజకాంక్ష నీకు అంటావు. అంటే భూపతనం అయ్యేంత వరకు నువ్వు భూపతి వరకు చెప్పుకుంటూనే ఉంటావు అన్నమాట అని. ఆ ఇతను ఇటు ఉంటాడు, ఆ వీరేంద్ర భూపతి వచ్చి వాడు ఇంకా 9 ఫీట్ల హైట్, వీడు 8 అంటే వీడు నాగమనాయకుడు 9 ఫీట్లు 700 పౌండ్స్ పెట్టి ఇట్లా కొడితే తల ఎగిరిపోయి ఆ సైనికుల ముందర పోయి పడుతుంది. ఇంత పెద్ద తల, ఈయనగంత పెద్ద తలకాయ. ఇట్లా ఎన్నో అద్భుతమైన సీన్లలో చేస్తున్నప్పుడు అసలు ఏంటా ఎమోషన్స్. ఒకసారి పూణే యూనివర్సిటీకి నేను థియేటర్ చేస్తున్నప్పుడు వెళ్ళాను. మై లైఫ్లో చాలా అబ్జర్వేషన్స్ ఉంటాయి. వెళ్ళా అక్కడ, వీళ్ళేమో అక్కడ ఉన్న పూణే అమ్మాయిలను చూసి రైటింగ్ పడుతున్నాను, తెల్లగా ముస్లిం వాళ్ళు అక్కడ నాటి గెస్ట్. అంటే మేము ఇండియన్ లెవెల్ యూత్ ఫెస్టివల్ కనుక వెళ్ళాము. అంటే ఇక్కడ మాకు తిరుపతిలో సెలెక్ట్ అయ్యి 4 చోట్ల ప్రదర్శన అయిన తర్వాత రాజీవ్ కలకాల వాళ్ళు సెలెక్ట్ చేశారు సుమ వాళ్ళు. ఇది తిరుపతి నుంచి మహారాష్ట్రకి వెళ్ళాము. చెన్నైలో పాండిచేరి యూనివర్సిటీలో ప్రజెంటేషన్ ఇచ్చి అక్కడ మళ్ళీ సక్సెస్ అయ్యి అక్కడి నుంచి ఇది మహారాష్ట్ర పూణే యూనివర్సిటీకి వెళ్ళింది. అక్కడ ఎంత అద్భుతమైన నటులు, అద్భుతమైన యాక్టర్స్. అసలు చేస్తుంటే ఇంతమంది కళాకారులు దీనికోసం ఏంట్రో బాబు అసలు ఇండస్ట్రీ అంటే ఎట్లా ఉంటుందా అనేసి మనం ఆ సినిమా యాక్టర్స్ లానే ఉంటారు. కాబట్టి అది మనలో ఇంటెన్షన్ ఉండాలండి. ఫస్ట్ ఇంటెన్షన్ ఉంటే మనం ఏదైనా సాధించడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా అబ్బాయి కాదు, ఎంతోమంది వెళ్ళారు. ఇతని కంటే ముందు మన అకాడమీలో మంచి ఆర్టిస్ట్ అంటే కర్ణ అనే అబ్బాయి. ఇట్లా చాలామంది ఉంటూనే ఉన్నారు. అందులో కూడా మీరు, కాబట్టి మీరు ఏంటంటే మీరు మీ న్యూస్ విన్నా, తెలుగు అంటే న్యూస్ రీడర్స్ వేరు, అందరూ ఒకటే. కాకపోతే ఇక్కడ మాధుర్యం ఉంటుంది. అంటే రసానుభూతి అంటారు. రసానుభూతి అంటే నాటకం చూసినప్పుడే కొంతమంది నేను నాటకాలు ఏడ్చిన వాళ్ళని చూసిన. జీవకళ నాటకం అంటే లైవ్ షో, వింటున్నావా? లైవ్
అంటే ఇప్పుడు నేను చెప్పేదే మీరు వినాలి. దాంట్లో అసలు ఏమన్నా అది చచ్చిపోతారు కొంతమంది నాటకం అంటే. అంటాడు నాయన విశ్వనాథ నాయక, ఈ రాజుల కింద పనిచేస్తే ఏమొచ్చిందా చూడు, వాళ్ళని చరిత్ర చూస్తే మొత్తం కత్తిగాట్లే, ఏం సాధించాము? రాజు రాజులాగానే, సైనికుడు సైనికుడులానే ఉండాలా? అది నచ్చగానే నేను బహుమని సుల్తాన్ను ఎదిరించి విజయనగర సామ్రాజ్యాన్ని ఎదిరించడానికి వెళ్తున్నాను అన్నప్పుడు వీడేం చేస్తాడు? వీడు తండ్రికి ఎదురుకి వెళ్తాడు. చివరికి తండ్రి కొడుకుని పట్టాభిషేకం చేసే సమయంలో కొడుకు వాడు 10.5 ఫీట్లు విశ్వనాథ నాయక్, వాడొచ్చి ఫైట్ చేసినప్పుడు ఆహా, అప్పాజీ వారి శిక్షణలో ఖడ్గ విద్యలో ప్రావీణ్యుడు అయ్యాడు, అయితే పులితో యుద్ధానికి దిగుతున్నాం, వాళ్ళు చూస్తావా అంటాడు. ఇంతసేపు తండ్రిగా అవకాశం ఇచ్చా, ఇప్పుడు పులిగా అవకాశం ఇస్తా అంటే మీరు రండి అంటాడు. పెట్టి కొడితే తల దగ్గర పెడతాడు. ఎవరు? తండ్రి. కానీ నేను అలా చెయ్యను రా, ఎందుకంటే నువ్వు నా కుమారుడు, నేను దీని ఎందుకు కష్టపడుతుంది? ఈ రాజ్యాకాంక్ష, ఈ రాజ్యాన్ని ఎందుకు నీకు అప్పగిద్దామనే. చివరికి నువ్వే నాకు వ్యతిరేకంగా మారిపోయినావు. ఇక్కడ రాయలవారు కాదు, నా పులికి పుట్టిన పులి బిడ్డనే మళ్ళీ అతను చాలా తెలివిగా పంపించాడు. నేను వద్దు నాయన, నాకు నీ శ్రేయస్సు కావాలి కాబట్టి అని ఇప్పుడు అతను నువ్వు సంఖ్యలు వేసాడు. ఇది భూమిలోని నేనే వేసుకుని పోతుంది. ఇక్కడ పోయిన తర్వాత ఎన్ని ఆ క్యారెక్టర్ ఎంత ప్రభావితం ఉందంటే మామూలుగా అట్లా మనం కూడా ఇన్వాల్వ్మెంట్ అయిపోవాలి. ఇటుమంది 6 మంది లాగుతూ ఉంటారు నన్ను. నరసింహస్వామి ఉగ్రరూపమే నాకు మంచి అవకాశం ఇచ్చాడు దేవుడు. ఇలాంటి అవకాశం ఎవరికి రాదు. కాబట్టి అలాంటి అవకాశం నాకు ఇప్పటికీ వస్తున్నది. అంటే మనం అందరం నిత్య విద్యార్థులమే ఈ ఫీల్డ్కి. ఎందుకంటే ఇప్పుడు యాంకరింగ్ అనుకోండి, ఒక పార్ట్ ఆఫ్ వర్క్. ఇప్పుడు డాక్టర్స్ దగ్గర మాట్లాడాలంటే డాక్టర్స్ చిరంజీవి సబ్జెక్ట్ అంటే మీకు అంతా ముందు నోటెడ్ ఉంటుంది, నోటెడ్ అండ్ స్క్రిప్ట్ అంతా మీరు ఫిక్స్డ్. బట్ ఇక్కడ సబ్జెక్ట్ ఒకటే ఫోన్ డబ్బింగ్ ఉందని అని చెప్తారు. అది సినిమానా, సీరియలా, షార్ట్ ఫిలిమా, వెబ్ సిరీసా, తెలుగా, ఇంటర్నేషనల్ సబ్జెక్టా, మలయాళమా, కొరియన్ సిరీసా, ఏది చెప్పరు. బట్ ఇట్స్ అ వాల్యుబుల్ ఆఫ్ వర్క్. ఇది ఎవ్వడు చేయలేదు. ఈరోజు మీలాగా యాంకర్స్ ఎంతమంది ఉండొచ్చు ఇంటర్నేషనల్గా? కోట్ల మంది ఉండొచ్చు. బట్ యాజ్ అ వాయిస్ ఆర్టిస్ట్గా కొద్ది సంఖ్యలో మాత్రమే ఉన్నారు. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈరోజు ఒక 70 మంది వర్క్ చేస్తున్నారు. అమెరికాలో ఒక 100 మంది వర్క్ చేస్తున్నారు. ఇండోనేషియాలో 9 మంది, ఆస్ట్రేలియాలో. ఇట్లా మొత్తం తిప్పి కొడితే సంఖ్య కూడా లక్షల్లో లేదు, వేలల్లోనే ఉంది. వేలలో కూడా 50,000 పైన లేదు ఇంటర్నేషనల్గా. అంటే వెరీ స్మాలెస్ట్ ఫీల్డ్, బట్ వెరీ క్రియేటివిటీ ఫీల్డ్. అంటే ప్రతి ఒక్కడు కూడా యాక్టర్ అవ్వాలని వస్తాడు. వీళ్ళ నాన్నగారు అదే అన్నారు, మా వాడికి యాక్టింగ్ అంటే మీరు అబ్బాయి బయట పంపించేస్తారు. అరే డబ్బులు వస్తున్నప్పుడు మళ్ళీ యాక్టింగ్లో పోయి వస్తారు ఆయన. ఇప్పుడు ఈయన వాయిస్ ఉంది అందంగా, కానీ ఈయన కంటే ఫేస్గా ఇంకా అందమైన వాళ్ళు వస్తారండి. ఈ అబ్బాయి అకౌంట్లో 1200 ఉంది ఈరోజు. మామూలు వ్యక్తి ఒక రూమ్లో బతకలేని పరిస్థితి. వాడేమో BMW వస్తాడు, మొత్తం నీట్గా హెయిర్స్ అని పొద్దున స్టైల్గా తీసుకుని వస్తాడు. వాటితో ఎక్కడ పోటీ పడతాడు? అందంతో పోటీ పడలేదు సమస్య. కాబట్టి వాళ్ళు చేయలేని పని మనకే. అంటే యాక్టర్స్ ఒక ఆడిషన్ అంటే ఎంతమంది వస్తారో. చిన్న మహేష్ బాబు పక్కన తమ్ముడు క్యారెక్టర్ అని మీరు పేపర్లు అనౌన్స్ చేసి అన్నపూర్ణ స్టూడియోలో స్క్రీన్ చేయండి, ఎంతమంది వస్తారో మీకు లెక్క తెలియదు. ఇక 35 to 45 years అని పెట్టేసి ఒక పెట్టండి, ఇంతమంది వస్తారంటే లక్షలే క్యూలో నిలబడతారు. బ్యాంకు జాబులు కాదు దాటిపోతారు, మీరు డైరెక్ట్ ఓపెన్ షాపింగ్ చేస్తారు. కానీ అంతమంది ఒక క్యారెక్టర్ కోసం. బట్ ఇంతమంది ఈ వాయిస్ లాగా తయారు కాలేదు. ఎందుకంటే మనం ఆశలను చంపుకోవడం కాదు, మనం ఏమన్నట్టు డబ్బింగ్ వాయిస్ ఇండస్ట్రీ, మన వాయిస్ ఓవర్ చెప్తామా, డాక్యుమెంటరీస్ చెప్తాం, ఇదంతా తెర వెనకన్నట్లు మనం అంతా కూడా. మనకు పెద్దగా ఏముండదు. నా ఫ్రెండ్స్ ఇప్పటికీ మేము తెలుగు యూనివర్సిటీలో 2006 నుంచి నేను చదువుకున్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఇప్పటికీ వాడు ఏజ్ అయిపోయి పిచ్చోళ్ళలాగా అయిపోతాడు, గడ్డం పెరిగిపోయి. వాడు ఏమ్రా, వాడు ఇట్లా ఉంటాడు తెలుగు యూనివర్సిటీ చదువు, ఏమ్రా అంటే నేను ఇంకా హీరోనే అన్నా అంటాడు. అంటే అయిపోయింది సగం జీవితం పిచ్చోడు అయిపోయింటాడు. అది ఏదో ఆలోచిస్తుంది, నేను హీరో అన్నా, నేను హీరో తెలుసా, చెప్పులు ఉండవు, బట్టలు ఉండవు, మొత్తం పాడైపోయింటాయి. కానీ ఇక్కడ డబ్బింగ్ ఆర్టిస్టులు ఇప్పుడు నేను ఎలా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. వాడు వినోద్ యాక్టర్, నేను హీరో. అరే ఏం రాయి బాధ, వదిలేరా డబ్బింగ్ అంటే హీరో
అంటే వాడు పిచ్చోడు అయిపోయాడు. కానీ వాళ్ళు ఇప్పుడు 2006 నుంచి జర్నీ చేసిన వాళ్ళు ఇప్పుడు పిచ్చోళ్ళు అయిపోయి దిగుతూ ఉన్నారు. కానీ 2026 వచ్చిన వాళ్ళు బిల్డింగ్లుగా ఉంటున్నారు. అసలు అంటే వాయిస్ ఆర్టిస్టులు ఇక్కడ పెద్ద కోరికలు లేవండి, వాయిస్ అప్పిస్తున్నామండి అంతే. మహేష్ బాబు గారి వెంట్రుకలు పెంచుకొని ఇవన్నీ మనకు అవసరమా? మీ నాన్నకి అదే చెప్తాను, డబ్బులు పెంచే బంగారు కూడి పెట్ట మీ వాడు ఉంటే తీసుకపోయి మళ్ళీ దాని పాత కథలుగా పోస్తామంటారు ఏంటంటే, అందులో పడ్డాడంటే సచ్చినట్టు నీకు అంత చెడిపోతాను. మా మావయ్యకి విలన్ రోల్ చేయాలని ఆయనకుండే, అందుకని నన్ను అడుగు. నువ్వు ఎప్పుడైతే విలన్, నీ ఏజ్ ఎంత ఇది? 20? నువ్వు ఇక 90 ఏళ్ళకి అవుతావు హీరో, ముసలోడు అయిపోయిపోతావు. ఇక ఫస్ట్ డబ్బులు, ఐ వాంట్ మనీ. వీళ్ళ మామయ్య గారు మొన్న ఒక మాట, ఈవెంట్ వేస్తే ఏమొస్తుంది, ఈవెంట్ లేకుండా 10 లక్షలు పక్కన పెడతాను, ఏది కావాలని 10 లక్షలు కాదు, సింపుల్గా చెప్పేసి అడగండి. సింపుల్గా, నో టైం వేస్ట్. 10 లక్షలు కష్టపడుతుంది దానికోసం. ఓన్లీ మనీ. అర్థమైనా లాగా నమ్మ ఏమైంది, ఇది అయ్యింది. ఈ అమ్మాయి చూడండి షార్ట్స్ పెడతారు, ఏమన్నా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుంది అట్లా, మామూలు ఎక్స్ప్రెషన్స్. ఆ గుడికి వెళ్ళిరండి, చాలా పవర్ఫుల్ సార్, చాలా పవర్ఫుల్ టెంపుల్. దత్తాత్రేయ దగ్గర అందరూ పోలేరు. మేడం ఇస్ ద కార్టూన్ అనమాట. మీరు చెప్పే పెద్ద పెద్ద డైలాగ్స్ని డివైడ్ చేసి ఎమోషన్స్ యాడ్ చేసి వచ్చేది కార్టూన్స్. ఈ టుడే యానిమేషన్ అంతా కూడా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం చేస్తున్న టుడే యానిమేషన్ మోస్ట్లీ అందరూ చెప్పింది వచ్చు. ఆ టుడే యానిమేషన్ లాగే, టుడే యానిమేషన్ అంటే పిక్చర్స్ చాలా స్పీడ్గా కదలవు. అంటే ఇప్పుడు ఫ్యాన్ 4-3లో ఉంది కాబట్టి చాలా స్పీడ్గా తిరుగుతూ ఉంది. ఇది 3D యానిమేషన్, స్పీడ్గా తిరగడం 3D యానిమేషన్. బట్ 1లో తిరుగుతుంది సార్, టిక్ 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 మెల్లిగా, అది 2D యానిమేషన్. అంటే ఇందులో గాలిలో ఎగరడాలు కానీ, సడన్గా ఒక వేవ్ నుంచి ఒక రూట్కి మారాలంటే కానీ ఈ 2D యానిమేషన్లో పాసిబుల్ అవ్వదు, ఓన్లీ ఫర్ 3D యానిమేషన్స్. ఇప్పుడు ఈ సినిమా కాస్ట్ అరౌండ్, నాకు ఎట్లేదని తెలిసి ఒక 90 crores పైన ఉంటుంది సినిమా. 90 crores పైన సినిమా. ఈ సినిమా చేయాలంటే దాదాపు ఒక క్రూ టీమ్ 200 మంది పనిచేసారు. ఇన్ హౌస్లో జరిగే పని అంతా. కానీ మెయిన్గా ఫారినర్స్ ఏం చేస్తారంటే, అక్కడ ఉన్న టాప్ మోస్ట్ ఆర్టిస్టులు, హీరోస్ ఉండొచ్చు, వరల్డ్ వైజ్ ఉన్నాయి, వాళ్ళ వాయిస్ని మీరు చూస్ చేసుకుంటారు. ఒక్కొక్కటి ₹1,00,00,000 ఇస్తారు బాబు. అందుకే వాళ్ళ సినిమా బడ్జెట్స్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళు వాయిసెస్ ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆ తర్వాత తయారైన ఆడియోని ఇప్పుడు ఎవరెవరు మొత్తం ఇట్లా ఈ యానిమేషన్ చేసే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు పిక్చర్స్ పోస్ట్ చేస్తారనమాట. కాబట్టి ఈ డిస్నీ, వాల్నట్ డిస్నీ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా మినిమం పేమెంట్ స్టార్టింగ్ ఫర్ 5,000 రూపీస్ క్రౌడ్ నుంచి. అల్టిమేట్ ఇప్పుడు ఆ అమ్మాయికి చెప్పారు చూసారా, నాకు తెలిసి ఎట్లయినా అమ్మాయికి 4 నుంచి 6 లక్షలు ఉంటుంది. ఎందుకంటే అంటారు అంటే సినిమా బేస్ అయింది ఆ అమ్మాయి వాయిస్ మీద అంటే మరి అంటే మాకు ఇక్కడ మేము 3 లక్షలు ఎట్లా డిమాండ్ చేస్తాం చెప్పండి, ఏ విధంగా డిమాండ్ చేస్తాం, ఎందుకు అంత డిమాండ్ చేస్తాం? కాదు, ఈజ్ అ డిస్నీ ప్రాజెక్ట్. డిస్నీ అనే వరకు ఫిక్స్డ్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కాబట్టి అన్ని లక్షలు మేము డిమాండ్ చేయాలంటే డిస్నీ ప్రాజెక్ట్ అంటే మేము ఎట్లా చేస్తాం కాబట్టి అట్లా ఉంటుంది. ఓకేనా, రైట్ సరే. ఇప్పుడు వాడు నిన్ను రక్షించగలడు. కూర్చున్నప్పుడు చూస్తారా మీరు అక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారా? రెడీమా? రెడీ సార్. ఆ కూర్చునేటప్పుడు అది రావాలి. ఓకే సార్. ఆ తలుపు దొబ్బినప్పుడు అన్నేసుకుంటూ వస్తుంది టేక్. ఓకే. ప్రొఫెసర్ వింటారు అంటే
ఖచ్చితంగా ఇది అద్భుతమైన వార్త. అంతా నేను అనుకున్నట్టే వాడే డాక్టర్ క్యాలికో వాడే డాక్టర్ క్యాలికో. వాడే డాక్టర్ క్యాలికో రెడీ సార్. ఫేస్ ఎక్స్ప్రెషన్స్ టేక్. వాడే డాక్టర్ క్యాలికో గుడ్. ఏం లేదండి, ఇగో ఆ ఫేస్ కి అమ్మాయి మ్యాచ్ చేయడమే అంతే. గుడ్, బాగా చెప్పింది. వాడే డాక్టర్ క్యాలికో రామనే కుక్క పిల్లకి ఎఫెక్టివ్. వాడే డాక్టర్ క్యాలికో ఏం లే ఎఫెక్ట్ ఏం లే. మీ ఆయన చీర ఇప్పించి అంటాం కదా, అదే అక్కడ ఇచ్చేసి అంతే. వాడే డాక్టర్ క్యాలికో రెడీ? సార్ రెడీ సార్. ఒకసారి కాదు చెప్పు. అంత గట్టిగా అవ్వకుండా దాన్ని కంప్లీట్ చేసి చెప్పు. టేక్. వాడే డాక్టర్ క్యాలికో పడిపోతుంది. కుక్క ఎట్లాంటది? ఇంట్లో కుక్కలు ఉంటుంది దాన్ని. అదే నాకు మామూలుగా కూర్చున్న కుక్కనే ఏమన్నది, గెలికేమనుకుంటే అదే ఇంట్లోనే ఉంటాయండి బాబోయ్ కుక్క పిల్లలు కూడా. దేవుడా, ఎక్కడి నుంచి నేర్పించింది నేను. టేక్. వాడే డాక్టర్ క్యాలికో అక్కడ ఏం చేసేయి ఓకే సార్. అంటది కదా. టేక్. వాడే డాక్టర్ క్యాలికో అంతే. కుక్క పిల్లలు పెంచి ఈ అమ్మాయికి ఒక కుక్క పిల్లలు గిఫ్ట్ ఇవ్వండి. దీంట్లోనే మరి మన అతిథి అసలు మనసు విప్పి మాట్లాడితే ఏంటి? చెయ్యాల్సిన మర్యాదలు మేడంతో కూడా ఒకసారి లాస్ట్ చెప్పింది చూస్తున్నాను. ఫస్ట్ ఫ్లైట్ కి తీసుకొచ్చేస్తే ఇంకా సంతోషిస్తా. బోర్డ్ రావెల్. రెడీ సార్. ఈ నీరసమైన డిమాండ్ ఎక్కడ ఉంది? ఇక్కడ ఆ పేపర్ తీసినప్పుడు ఇక అబ్జర్వేషన్ చేస్తుంది కదా పైలట్ సార్ ఒకసారి. ట్రావెల్. టేక్. బోల్ట్ రా వెళ్దాం. అభివృద్ధి చేసి రెడీ. రెడీయా? రెడీ సార్. బోల్ట్ రా వెళ్దాం. అదే అది సడన్గా పక్కన వెళ్ళిపోయింది కదా. ఓకే సార్. అదే 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 Okay. అదే అదే అదే
ఎక్కడున్నాడో చెప్పు. అది నీతో చెప్పడం కుదరదు. క్యాలెకో ఎక్కడున్నాడో చెప్పు. ఏమిటి? క్యాలెకో ఎక్కడున్నాడో చెప్పు. ठीक है రెడీ సార్. క్యాలెకో ఎక్కడున్నాడో చెప్పు. हाँ ब्लो अच्छे हाँ ఇప్పుడు బ్లో వస్తుంది ठीक క్యాలెకో ఎక్కడున్నాడో చెప్పు. उसके वेट का चांस है ఇది రోగగోడ నదియా? దాన్ని ఎక్కడిని వెతకదా? Come on, boys, let's go. సరే లావణ్య ఒక్కటి చెప్పేసి కమాన్ బోల్ట్ స్పీడ్ స్పీడ్ అది చాలా గట్టిగా రావాలి వాయిస్ ఓకే ఓకే సార్. మైక్ ముందుకెళ్ళు టేక్ క్యాలెకో ఎక్కడున్నాడో చెప్పు. అక్కడ చెప్తావా లేదా నువ్వు జస్ట్ నన్ను అక్కడ ఇంప్రూవైజేషన్ చేసి వాడు ఎక్కడున్నాడో నాకు తెలీదు లే తమ్ముడా వాడు ఎక్కడున్నాడో నాకు తెలీదు వాడు ఎక్కడున్నాడో చెప్తే నన్ను చంపేస్తాడు అనవసరంగా మనతో పెట్టుకుంటున్నావు నీ ప్రాణాలు పోతావు చిన్నమ్మాయి ఇంప్రూవైజేషన్ రెడీ టేక్ నువ్వు అమ్మాయి సార్. చెప్తావా లేదా టేకా రెడీ సార్. టేక్ క్యాలెకో ఎక్కడున్నాడో చెప్పు. అదే ఏదో ఓకే, ఓకే, improvise ఓకే, 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 చేయాలి. ఓకే, ఓకే, ఓకే. నాకు తెలియదని చెప్తున్నాను కదా ఓకే సార్. క్యాలెకో ఎక్కడున్నాడో చెప్పు. నాకు తెలీదు. నాకు తెలీదు చెప్తున్నా కదా చిన్నపిల్ల విను. చెప్తావా లేదా? వీడు ఇలా చెప్తే వినడు విడిగా చెప్తే విన్నాడు. ఇంప్రూవైజేషన్ టేక్ చెప్తావా లేదా? వీడిలా చెప్తే వినడు. బోల్డ్ కమాన్ అని చెప్పేశాడు మైక్ ముందుకెళ్ళు బోల్డ్ కమాన్. ఎవరికి చెప్తున్నావు ఓకే. ఆ అమ్మాయికి చెప్పమని చెప్పాక ఫేస్ లిప్ ఎవరికి చెప్తున్నావు టేక్ వీడిలా చెప్తే వినడు. ఓకే. టేక్ 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 బోల్డ్ కమాన్. కమాన్ కమాన్ బోల్డ్. లెట్స్ గో. ఫాస్ట్ ఫాస్ట్ కమాన్ బోల్డ్. కమాన్ లెట్స్ గో ఫాస్ట్ కమాన్. స్పీడ్ రా బోల్డ్. యా కమాన్ బోల్డ్ ఫాస్ట్ ఫాస్ట్ ఫాస్ట్. త్వరగా పద. లెట్స్ గో స్పీడ్ బోల్డ్ త్వరగా రా. అమ్మాయి స్పీడ్గా వదులు బండి ఎలా పోతుంది నువ్వు కూడా పై నుంచి ఉండి కమా వదిలే అర్థమైందా అర్థమైంది సార్. రెడీ చెప్తావా లేదా? ఇది రోగగోడ నదియా? దాన్ని ఎక్కడిని వెతకదా? కమాన్ బోల్డ్. బోల్డ్ బోల్డ్ ఫాస్ట్ గా త్వరగా పద. లెట్స్ గో. కమాన్ బోల్డ్. ఫాస్ట్ ఫాస్ట్ రా వెళ్దాం పద త్వరగా. ఫాస్ట్ 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 బోల్డ్. అమ్మాయి కమాన్ స్పీడ్ ఆర్మీ వాళ్ళు ఎలా ఉంటుంది వాయిస్ మీరు భయపడకండి ఎందుకంటే సినిమాలో నేను చెప్తుంది ఏంటంటే కంప్లీట్ ప్రొఫెషనల్ వాయిస్ నేను ఏదో కిందగా చెప్పాలి ఈ అబ్బాయి సంజయ్ దత్ చెప్పారు నా స్టూడెంట్ కోర్స్ కూడా కంప్లీట్ చేయాలి ఇక్కడ సాక్ష్యం ఉంది అక్కడ వాయిస్ మనం చిన్నగా చెప్తే అవ్వదు చిన్నగా చెప్పొచ్చు చిన్మయి చెప్పిన సమంత చెప్పిన చిన్మయి గారు చాలా తక్కువ సినిమాలు చెప్పింది కానీ హార్ష్ వాయిస్ ఉన్న చాలా మంది అమలగారు లాంటి వాళ్ళు వందల సినిమాలు చెప్పారు ఇక్కడ అంటే
మనం ప్రొజెక్షన్ ఆఫ్ వాయిస్ పెట్టుకుంటే కాంతార లాంటి అద్భుతమైన సినిమాలు చెప్తాను. సినిమా రేంజ్ అది మామూలుగా ఫ్లో ఉందనుకోండి, మామూలుగా ఉంటుంది కాబట్టి వాయిస్ ఫుల్ ఎనర్జీ ఉండాలి. ఇప్పుడు అమర్లోనే ఉంది మిరాయిలా, మిరాయి సినిమాలు చాలా పవర్ఫుల్ ఆఫ్ డైలాగ్స్ ఉంటాయి కాబట్టి మనం ఎమోషన్ ఇలా వెళ్ళిపోవాలి. ఓకేనా? రెడీ? రెడీ సార్. అదే ఓన్లీ ఆ అమ్మాయి అటు చూసినప్పుడు కమాన్ బోల్ట్ చాలా స్టైలిష్ గా ఉండాలి. యా హూ అది కరెంట్ ఫైట్ చూడాలి. యా ఇస్ ద స్టైల్ ఆఫ్ వాయిస్. చెప్తావాలేదా? ఏంటి రోగ ఘోరన్నది? ఇలా చెప్తే వినడు. బ్రీత్, గట్టి బ్రీత్. Bolt, come on, let's go. Fast, fast, Bolt. Come on. Let's go, Bolt. ఆ స్విచ్ చేసినప్పుడు కూడా ఒకటి వేసింది. యా స్విచ్. యా బండి అంటది స్విచ్ కూడా. యా రెడీ? రెడీ సార్. ఈ ఎఫెక్ట్ చెప్పగలిగితే మీరు కల్కి సినిమాలో ఆ అమ్మాయి దీపికా పడుకునే తీసుకెళ్ళేటప్పుడు ఒక అమ్మాయి ఇస్తారు, చూసారా? సేమ్ చూసారు సినిమా? దీపికా పడుకునే షిప్లో తీసుకెళ్ళేటప్పుడు అమ్మాయి ఉంటుంది, సేమ్ ఇదే క్యారెక్టరే. ఈ ఎఫెక్ట్స్ అక్కడ వేసేయడమే, అంతే కదా. కల్కి ఇలాంటి పెద్ద సినిమా దీని వెనకాల ఉందని మీరు గుర్తుపెట్టుకోండి. ఆ అమ్మాయి కూడా ఇదే సేమ్ టైప్ ఆఫ్ ఫైటే. టేక్ 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 మోడ్ మోడ్. చెప్తావాలేదా? ఇలా చెప్తే వినడు. నువ్వు వెళ్ళి ఇక్కడ కమాన్ పట్టుకోండి, అక్కడ వైపు ఉంది టార్గెట్. చెప్పు Come on, Bolt. చెప్పు. పదండి పదండి వెళ్దాం. అదిగోండి ఆ అమ్మాయి. Come on guys, shoot it. Let's go. అదిగోండి అక్కడే ఉంది. Come on, let's go. Come on. వెళ్ళండి వెళ్ళండి. Bolt, fast, fast. Let's go fast. ఏయ్ మాయ్ షూట్ షూట్ షూట్. టార్గెట్ ఎక్కడ ఉంది? కమాన్ పైలట్ ఆల్. మేము ఉత్తరం చెప్తా కాదు ఇక్కడ. టేక్. చెప్తావాలేదా? ఏంటి రోగం? వీడిలా చెప్తే వినడు. టార్గెట్ దగ్గరలోనే ఉంది. అదిగోండి టార్గెట్ దగ్గరలోనే ఉంది. పదండి. Come on. ఏయ్ సార్. మాస్క్ పెట్టుకు మామూలు చెప్పు. ఓకే సార్. నాయిస్ మై దాని ఫిల్టర్స్ ఉంటాయి మేము వేసుకున్న మామూలు. టార్గెట్ దగ్గరలోనే ఉంది. 1 కిలోమీటర్, 500 మీటర్స్, 250 మీటర్స్. కమాన్ రెడీ 1 2 3 గో. ఓకే సార్. చెప్తావాలేదా? వీడిలా చెప్తే వినడు. టేక్. టార్గెట్ దగ్గరలోనే ఉంది. పదండి 500 మీటర్స్. ఓకే ఓకే ఫ్యాన్ గాలికే వెంట్రుకలు ఎగురుతాయి. పైన ఉన్నది ఫ్లైట్ రెక్కలు. పక్క ఫ్లైట్ లో ఉన్నప్పుడు భాష ఎలా ఉందంటే, మేడం మీ పేరు? మేడం మీ పేరు? రాసిన పడు. మేడం మీ పేరు? బ్రాహ్మిణి. ఎందుకు చెప్పండి అరుస్తున్నాం? పక్కనే కూర్చున్నాం. ఆ పైన రెక్క మీ తలకాయలు పెడితే మీరు పీస్ పీసులు అయిపోతారు. అర్థమైందా? దాని రెక్క చాలా పవర్ఫుల్. మనుషులే గాలి ఎగిరిపోయి కింద పడతారు. కమాన్ యతీష్ దూకో. ఇక్కడ ముందరే ఉండించాడు. కమాన్ పైలట్. పైలట్ ముందు ముందు అంటే అంత వాయిస్ కావాలి. దాని చెక్క దానికి చాలా పవర్ ఉంటుంది. పైన ఏం హెలికాప్టర్ ఎగురుతుందో దాంతో సహాయం కదా. గట్టిగా చెప్పు. టేక్. చెప్తావాలేదా? వీడిలా చెప్తే వినడు. రెడీ రెడీ రెడీ. Come on, టార్గెట్ దగ్గరలో ఉంది. ఏయ్ 500 మీటర్స్ దూరంలో ఉంది. Come on, come on guys. Come on, Bolt. Let's go. ఏయ్ అరుస్తున్నావు. సార్ అరుస్తడం అంటే నేనేమంటున్నాను, టార్గెట్ 500 మీటర్స్ లో ఉంది. కమాన్ మూవ్ 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 స్పీడ్. పైలట్స్ టార్గెట్ టచ్ చేయండి. టార్గెట్ దగ్గరలోనే ఉంది. అది హైట్ లో పిచ్ లో చెప్పంటున్నాను. ఓకే ఓకే టేక్. చెప్తావాలేదా? వీడిలా చెప్తే వినడు. Come on, టార్గెట్ దగ్గరలో ఉంది. ఏయ్ 500 మీటర్స్ దూరంలో ఉన్నాం. Come on guys, jack. Let's go, Bolt. Come on. Come on guys. టార్గెట్ Let's go, మరింత boys. చేరువలో Come ఉంది. on. 500 మీటర్స్. బ్రాహ్మణి ఆ కుక్కపిల్ల కూడా ఇచ్చేసి దాని డైలాగ్స్ ఓన్లీ చూడండి మేడం. ఇదొక విన్యాసం అన్నమాట. పక్కన బ్రాహ్మణి
వాళ్ళిద్దరు పక్కన ఉండు, నీ వాయిస్ అక్కడ ఉండు, ఓకేనా? ఇది విజువల్, చాలా స్పీడ్ విజువల్ని గుర్తుపట్టగలిగిన వాళ్ళు చాలా అదృష్టవంతులు. అందుకని మనం ఫిష్ ఫ్రైస్ ఎక్కువ తినాలి, కళ్ళు బాగా పనిచేయాలి. రెడీయా? రెడీ సార్. టేక్. చెప్తావా లేదా? ఇది రోగ వీడు ఇలా చెప్తే వినడు. కమాన్ గైస్, టార్గెట్ దగ్గరలో ఉంది. 500 మీటర్స్. జాక్, కమాన్ కమాన్ గైస్. Come on, Bolt. Let's go. Let's go, Bolt. టార్గెట్ మరింత చేరువలో ఉంది. రండి, Let's go. పదండి పదండి. 500 మీటర్స్. ఆ ఫ్లైట్ వాళ్ళ తల మీదకి వచ్చి ఇదో ఫ్లైట్ వెళ్ళేటప్పుడు అదిగో టార్గెట్ కిందే ఉంది, ఓకే ఓకే అట్లా వెళ్ళిపోవాలి వాయిస్. ఓకే కమాన్ కమాన్ కమాన్, టార్గెట్ మన కిందే ఉంది. 250 మీటర్స్ ఇన్ రైట్ హ్యాండ్, లెఫ్ట్ సైడ్, కమాన్. ఓకే వాయిస్ అన్నమాట. రెడీ? చెప్తావా లేదా? వీడు ఇలా చెప్తే వినడు. కమాన్ గైస్, టార్గెట్ మన ఎదురుగానే ఉంది. కమాన్, పదండి పదండి. జాక్, Bolt, let's go. స్విచ్ రాలేనా? స్విచ్ రైజ్ రైజ్ గా స్విచ్ రైజ్, అది కావాలి. టేక్. చెప్తావా లేదా? వీడు ఇలా చెప్తే వినడు. కమాన్ గైస్, టార్గెట్ మన ఎదురుగానే ఉంది. కమాన్ జాక్, 500 మీటర్స్. కమాన్ కమాన్. Come on, Bolt. Let's go. స్విచ్ రాలే, స్విచ్ రాలే, చెప్పండి స్విచ్ రాలేదు. గట్టిగా రావాలి నాకు స్విచ్. ఇదో రేస్ 100% రావాలి. నువ్వు ఇస్తలే వాయిస్. చెప్తావా లేదా? వీడు ఇలా చెప్తే వినడు. మా డాడీ కూడా అడిగాడు. కమాన్ ఆఫీసర్స్, టార్గెట్ దగ్గరలో ఉంది. 500 మీటర్స్. కమాన్ కమాన్. Come on, Bolt. Let's go. సిద్ధంగా ఉండండి. త్వరగా త్వరగా. Let's go. Bolt. పదండి, మన కిందే ఉంది. తల మీద నుంచి పోతున్నప్పుడు ఫ్లైట్ చెప్పట్లేదు, దాని ప్లేస్మెంట్ అంటారు. యతీష్ ఓకే ఓకే కరెక్ట్ వాళ్ళ తల మీద పోదట్లా. ఇది కాదు, 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 ఇది కాదు. ఇక్కడ ఇక్కడ ఇది వచ్చింది కదా, సార్ ఈ తల మీద అదిగో టార్గెట్ కిందే ఉంది. కమాన్. Okay. మిస్ అవుతుంది నాకు. ఓకే ఏమో కళ్ళు కనపడంగా. చెప్తావా లేదా? వీడు ఇలా చెప్తే వినడు. నా మీద మాట్లాడు. కమాన్ ఆఫీసర్స్, టార్గెట్ మన ఎదురుగానే ఉంది. కమాన్, 500 మీటర్స్. Come on, Bolt. Let's go. రేసింగ్ రేసింగ్ రావట్లా. మీకు అర్థం అవ్వట్లేదండి. నేను చెప్పిన స్పైడర్ మ్యాన్, టర్మినేటర్ సినిమాలు చాలా హెవీ బడ్జెట్ మూవీస్ అండి బాబోయ్. అవతార్ సినిమాలు మేము వర్క్ చేయించాం. వాళ్ళు ఏమన్నా చెప్తారా లేడీస్? కమాన్. ఏంటంటే మేడం చెప్తావా లేదా? వీడు ఇలా చెప్తే వినడు. కమాన్ ఆఫీసర్స్, టార్గెట్ ఎదురుగానే ఉంది. 500 మీటర్స్ దూరం. కమాన్ కమాన్. Come on, Bolt. Let's go. స్విచ్ మిస్ అవుతుంది. ఏదంటే నువ్వు చెప్పలేకపోతే అమ్మాయి అని చెప్తారు, బ్రాహ్మణి చెప్తావా? స్విచ్ మిస్ అవుతుంది. చెప్తాను సార్, ఒక్కసారి చెప్పండి. ఎన్నిసార్లు ఇప్పుడు 6 టేకన్. స్విచ్ కనిపిస్తుందిగా, అర్థమైంది. అందరికి కనిపించిందిగా స్విచ్. మరి నీకెందుకు కనిపిస్తలేదు? స్విచ్కి 50% నేను అరుస్తున్నా కదమ్మా, చూసుకోమ్మా, గట్టిగా నొక్కు. టేక్. ఏ యతీష్, అమ్మాయి చూడగలరా చెప్పు వాయిస్. ఓకే సార్ టేక్. చెప్తావా లేదా? ఇది రోగకూడదు. వీడు ఇలా చెప్తే వినడు. కమాన్ ఆఫీసర్స్, టార్గెట్ మన ఎదురుగానే ఉంది. కమాన్, 500 మీటర్స్ దూరం. Come on, Bolt. Let's go. రెడీగా ఉండండి ఆఫీసర్స్. Let's go, కమాన్ Bolt. Come on, come on. Fast, fast. కమాన్, టార్గెట్ మన కిందే ఉంది. కమాన్ 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 ఆఫీసర్స్, టార్గెట్ యా మరింత చేరువలో ఉంది. టార్గెట్ కమాన్. Come on, fast.
on officers, come on. మన కిందే ఉంది టార్గెట్. Yeah, come on, come on. Come on boys, come on. Fast. Come on, yeah. Fast, fast. త్వరగా పద. ఏంటది? Boy, fast, fast. Come on boys, come on. టార్గెట్ మిస్ కాకండి. Come on boys, come on. రండి, come on boys. Come on boys. రా నా వెనకరా. లెఫ్ట్ సైడ్ నుంచి రా. పట్టుకో. టార్గెట్ దగ్గరలో ఉంది. Boy, త్వరగా. Come on boys. ఆ కుక్కని పట్టుకోండి. వెళ్ళిపోతుంది. Come on. Come on. ఆ కుక్కని పట్టుకోండి. మన గ్యాడ్జెట్ తీసుకెళ్ళిపోతుంది. షూట్. Oh no. ఏంటిది? యతీష్, Come on boys. Target. Shoot. Come on, పట్టుకో. దొరికింది. Load, aim, shot. Oh shit, మిస్ అయింది. Bolt. దొరికింది. Come on, you can do it, Bolt. ఏంటిది? Oh no! Oh shit! Bolt, come on, you can do it. Good job, Bolt. సిద్ధంగా ఉండండి బాయ్స్. సోల్జర్స్. Bolt. You can do it, Bolt. Come on. టార్గెట్ మరింత దగ్గరలో ఉంది. రెడీగా ఉండండి సోల్జర్స్. Bolt, come on. Wow! Good job, Bolt. కుక్కండి. మీరు మంచి పిచ్చినట్టు. కుకింగ్ అలాగే అడుస్తుంది కోపం వస్తే ఎలా అడుస్తుంది ఉంటుందా యతీష్, కెమెరా ఆఫ్. ఏంటి నిన్న రాలేదు మీరు? వచ్చాను సార్, నేను ఎప్పుడు ఆపలేదు సార్. వచ్చాను. ఫోన్ చేయాలి కదా.